కన్న కొడుకుల నిర్లక్ష్యం శ్మశానంలో తల్లిని వదిలి వెళ్లిన ఘటన. 12 రోజుల క్రితం కౌన్సిలింగ్ ఇచ్చినా మారని కొడుకుల తీరు. జగిత్యాల జిల్లా చిలకవాడలోని రాజవ్వ అనే వృద్ధురాలు కన్న కొడుకుల నిర్లక్ష్యం కారణంగా శ్మశానంలో తలదాచుకోవాల్సి వచ్చింది. రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ గది చూసి వస్తా అని చెప్పి శ్మశాన వాటికలో వదిలి వెళ్లిపోయాడు. మృతుల కార్యక్రమానికి వచ్చిన మహిళల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు రాజవ్వ మాట్లాడుతూ, కొంచెం అన్నం పెట్టండి, ఒక చీరైనా ఇవ్వండి అంటూ బతిమలాడిన మాటలు హృదయాలను కలిగించాయి. నిద్ర పట్టడం లేదు, దెయ్యాలు పిలుస్తున్నాయి అంటూ రాజవ్వ తన భయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అమాయకంగా నా కొడుకు వస్తాడనుకుంటున్నా అని చెప్పిన మాటలు అక్కడి వారిని కలిచివేశాయి. 12 రోజుల క్రితం కూడా రాజవ్వ శ్మశానంలో ఉంటుందన్న విషయం వెలుగులోకి రావడంతో సంక్షేమ అధికారులు ఆమెను ఆసుపత్రిలో చికిత్స చేయించి సఖీ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిని ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. కానీ మరోసారి ఆమెను శ్మశానంలో వదిలిపెట్టడం మానవత్వానికి చెరిగిపోని మచ్చగా నిలుస్తోంది. రాజవ్వను శ్మశానంలో వదిలి వెళ్లిన కొడుకులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాజవ్వకు తగిన సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనతో మానవత్వం ఎంత దిగజారిందో కన్నతల్లిని కూడా పట్టించుకుని కొడుకుల వైనాన్ని తెలియజేస్తుంది.